గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు తెలియజేస్తా ఉన్నా. మరొక ఉదయకాల సమయన ప్రతిదినము ప్రభుతో అన్న ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ చిన్న ప్రార్థన చేసుకుని మనం ప్రారంభించుకుందాం. దేవా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. మరొక ఉదయకాల సమయన మీరు మాకు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు. మమ్మల్ని మీ పాదాల దగ్గర సమకూర్చారు. మాతో మాట్లాడమని వేడుకుంటాను. మీ మెల్లడైన స్వరంతో మాతో మాట్లాడండి. మమ్మల్ని బలపరచండి. ఆత్మీయంగా మమ్మల్ని అభివృద్ధి పరిచి నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించడి వేడుకున్నా తండ్రి, ఆమేన్. ఉదయకాల సమయంలో ఒక మాట గుర్తు చేస్తాను. తెగిన గాలిపటము, గురిలేని జీవితము రెండు ఒకటే. మనం చాలాసార్లు ఈ మాట వినుంటాం. తెగిన గాలిపటము, గురిలేని జీవితము రెండు ఒకటే. తెగిన గాలిపటం ఎక్కడికి వెళ్తుందో తెలియదు, ఎటువైపు వెళ్తుందో తెలియదు. ఎటువైపు బలంగా గాలి వీస్తే అటువైపు కొట్టుకుని వెళ్ళిపోతాం. కింద నుంచి చూసే వాళ్ళకి అది ఎగురుతుందిలే అనుకుంటాం, కానీ అది గురి లేనిదిగా, గమ్యం తెలియనిదిగా ఎక్కడికో వెళ్ళిపోతా ఉంది. కింద నుంచి చూసే వాళ్ళకి ఎవరికి కూడా తెలియదు. గాలి తగ్గిన తర్వాత అది ఎక్కడ పడిపోద్దో, ఎక్కడ ఇరుక్కుంటుందో, ఎక్కడ చిక్కుకుంటుందో దానికి తెలియదు. సో గురి లేని జీవితాలు కూడా అలాగే ఉంటా ఉన్నాయి. వాళ్ళకు ఒక గమ్యం లేకుండా, గోల్ అనేది లేకుండా, అసలు ఎందుకు పుట్టారో, ఎందుకు పెరుగుతున్నారో, ఏం చేస్తున్నారో ఏమీ కూడా తెలియని పరిస్థితిలో ఉంటా ఉన్నారు అనేక మంది. సో నేటి దినాల్లో మనం చూస్తే మన చుట్టుపక్కల ఉన్నవారు లేకపోతే మనతో ఉంటున్న వారు చాలా మంది ఏం చేయాలని అనుకుంటున్నావు, ఏంటి నీ యొక్క గురేంటి, నీ గమ్యం ఏంటి అని అడిగితే సరైన ఆన్సర్ చెప్పలేని పరిస్థితుల్లోనే ఉంటా ఉన్నారు. నాకు తెలిసిన ఒక అతను ఉన్నాడు. ఏంటి నీ గోల్ అంటే ఒకసారి మిలిటరీ అంటాడు, ఆర్మీ అంటాడు, ఇంకోసారి పోలీసు అంటాడు, ఇంకోసారి మెడికల్ ఫీల్డ్ అంటారు, ఇంకోసారి ఇంకేదైనా ఫైనాన్షియల్ జాబ్కి వెళ్ళాలి అనుకుంటాడు. ఒక్క గురి లేదు, ఒక గమ్యం లేదు. ఏం చేయాలనుకుంటున్నాడో తనకు కూడా తెలియదు. అయితే ఈ ఉదయకాల సమయంలో దేవుడు నిన్ను నన్ను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, నీ గురి ఏంటి, నీ గమ్యం ఏంటి? సో ఒకసారి మనం ఆన్సర్ చెప్పుకుందామా? ఏంటి మన గురి, మన గమ్యం, ఏం చేయాలనుకుంటున్నాం, దేవుని యొక్క ఉద్దేశం మన పట్ల ఏమై ఉంటా ఉంది, మనం దేనికోసం పెరిగాము, దేనికోసం పని చేయబోతా ఉన్నాం, ఏం చేయాలని ఆశిస్తా ఉంటా ఉన్నాం. ఇంకా చాలా మందికి తెలియని పరిస్థితిలోనే ఉంటా ఉన్నారు. ఏదో ఉదయం లేయడం, తినడం, మధ్యాహ్నం అలాగే రాత్రి తినడం, పడుకోవడం, మళ్ళా ఉదయాన్నే లేయడం, వారి ఉంటున్న పనిపాట్లకి వెళ్ళిపోవడం. సో అస్సలైన గురేంటో తెలియని దౌర్భాగ్యకరమైన పరిస్థితుల్లో ఉంటా ఉన్నారు చాలా మంది. మనం ఒకసారి పౌలు గారి దగ్గరికి వెళ్ళి పౌలు గారి యొక్క పరిస్థితిని కానీ మనం చూస్తే, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకున్నట్లయితే అక్కడ రాయబడతా ఉంది, కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తు వాడను కాను. 27 కూడా చదువుతున్నాను. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడటం లేదు, గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. సో ఏం చెప్తా ఉన్నారు పౌలు గారు అంటే, నేను గురి లేని వాడిని కాదు, నేను గురి లేకుండా పరిగెత్తేవాడిని కాదు, ఏదో గాలిని కొడుతున్నట్టు నేను జీవించడం లేదు. గాలిని కొడితే ఏమొస్తుంది? ఏం రాదు కదా. అక్కడ రాయబడుతున్నమాట, గాలిని కొట్టినట్లు నేను పోట్లాడటం లేదు, గాని నేను భ్రష్టుడిని అయిపోకుండా నా శరీరాన్ని నేను నలగొట్టుకొని దానిని లోపరుచుకుంటా ఉన్నాను అని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు. ఆయనకు ఒక గురి ఉంది. దేవుడు తనకు అప్పచెప్పిన పని తాను పూర్తి చేయాలన్న ఆ సంకల్పం ఉంది, గురి ఉంది, గమ్యం ఉంది. అందుకని ఏమంటాడు తర్వాత, ఇదిగో నా పరుగును నేను కడముట్టించుకుని విశ్వాసమును కాపాడుకుంటుని నా పరుగును నేను
కడముట్టించు. కడముట్టించు. నువ్వేం చెప్తావు? ఎలాంటి దినాల్లో ఉంటా ఉన్నాం మనం? ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని దినాల్లో ఉంటా ఉన్నాం. ఒకవేళ మనం మరణించిన, దేవుని రాకడొచ్చిన, దేవుడి దగ్గర నిలబడి నేను ఏం చెప్పగలుగుతాం? నేను నీకు అప్పగించిన పని ఏంది? ఈ లోకంలో నిన్ను దేనికి నేను సృష్టించాను? దేనికి నేను పంపించాను? నేను అప్పగించిన పని నువ్వు చేసావా లేదంటే, ఏం పని ప్రభువా, ఏం పని అప్పగించావు? అయ్యయ్యో నాకు తెలియదే అన్న పరిస్థితులు ఒకవేళ ఉన్నట్లయితే ఎంత దుర్మార్గులంగా మనము ఈ భూమి మీద నివసిస్తున్నామో అర్థం చేసుకోవచ్చు. యేసుక్రీస్తు ప్రభు గారి గురించి ఒకసారి చూస్తే ఆయన గురించి ఒక మాట రాయబడతా ఉంది. మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనం చదువుతున్నాను. మనిషి కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు గాని పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చెను. ఆయనకు ఒక గురి ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అంటే, అనేకులకు ప్రతిగా తన ప్రాణమును ఇచ్చుటకు ఆయన వచ్చాడు. ఆయన పరిచారం చేయించుకోవడానికి రాలేదు, పరిచారం చేయటకు వచ్చాడు. ఆయనకు ఒక గురి ఉంది. ఆయన దానిని నిర్వర్తించిన వాడే ఆ కలువరి శిలువలో ఇదిగో నేను మొత్తం ముగించాను, సమాప్తమైనది అని చెప్తారన్నమాట. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీ గమ్యం ఏంటి? నీ గురి ఏంటి? అసలు ఏ గురి కలిగి నువ్వు బ్రతకతా ఉంటా ఉన్నావు? ఏం చేయాలని ఆలోచన చేస్తా ఉంటా ఉన్నావు? ఒక్కదానికైనా ఆన్సర్ ఉందా? సరైన ఆన్సర్. దేవుడు నిన్ను ఈ లోకాన ఎందుకు పుట్టించాడో, ఎందుకు దేవుడు నీకు ఆయుష్నిచ్చి నిన్ను ఇలాగా సజీవురాలుగా ఉంచుతా ఉన్నాడో నువ్వు గుర్తెరిగి గురి కలిగి ప్రవర్తించకపోతే, జీవించకపోతే నువ్వు ఎంతకాలము జీవించినా వ్యర్థమే ఆ జీవితం. దేవుని కార్యము జరిగించకుండా, లేకపోతే దేవుడు నీకు అప్పగించిన పని నువ్వు చేయకుండా నువ్వు ఎన్ని దినాలు బ్రతికినా ఆ బ్రతుకు వ్యర్థమే అన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాల్సిందిగా ఈ ఉదయకాల సమయంలో మనం చేస్తా ఉంటా ఉన్నా. కాబట్టి నువ్వు ఆలోచన చేయవలసింది ఏంటంటే, నా గురి ఏంటి? నా గమ్యం ఏంటి? ఏం చేయాలని దేవుడు నన్ను పుట్టించాడు అన్న విషయాలు ఆలోచన చేసి, ఒకవేళ ఇంకా గురి లేని వాడుగా నువ్వు ఉన్నట్లయితే, ప్రభువా నా పట్ల నీ ఉద్దేశం ఏందో నాకు తెలియజేయ ప్రభువా. పౌలు గారు లాగా నేను కూడా గురి కలిగి ప్రవర్తించాలి, గురి కలిగి జీవించాలి. నీలాగా నేను ఈ లోకానికి రావడానికి గల కారణం ఏంటో, ఆ కారణాన్ని బట్టి బ్రతికేదానిగా నేను ఉండాలి, నాకు సహాయం చేయని దేవుని అడుగు. దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆ గురి కలిగిన గమ్యాన్ని చేరుకునేటట్లుగా నువ్వు వెళ్ళడానికి దేవుడు నీకు సహాయం చేసి నిన్ను నడిపిస్తాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, నీకు వందనాలు. ఎవరైతే గమ్యము లేని వారిగా, గురి లేని వారిగా ఉంటున్నారో, అలాంటి వారు ఎవరైతే అయ్యా నేను గురి కలిగి జీవించడానికి సహాయం చేయని కలుగుతా ఉంటా ఉన్నారు. ఈ లోకంలో వ్యర్థముగా అసలు ఎందుకు, ఏమిటి అన్న విషయాలు ఏమి తెలుసుకోకుండా వ్యర్థంగా వారి యొక్క బ్రతుకును కొనసాగిస్తూ ఉంటున్న వారిని నీ దయగలిగిన హస్తాలకు అప్పచెప్తున్నా. గురి కలిగి నడవడానికి సహాయం చేయమని, బాధ్యతాయుతంగా మెలగడానికి కృప చూపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి విడుకున్నాను తండ్రి. ఆమేన్. God bless you.